హలో, వెల్కమ్ టు వీణా రాఘవ కుకింగ్ ఛానల్. ఇవాళ మీకు జొన్న రొట్టె ఇంకా చింతకాయతో పచ్చడి. కావలసిన పదార్థాలు: పల్లీలు, చింతకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఆనకాయ. ముందుగా వీటన్నిటిని వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఆనకాయ, చింతకాయలు, ఇంకా పల్లి. అవి ఉడికేలోపు మనము పల్లీల్ని వేయించి పక్కన ఉంచుకోవాలి. వాటిని ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉడికాక ఈ ఆనకాయల్ని పక్కకు తీసి ఉంచుకోవాలి. పల్లీల పౌడరు, ఇంకా మిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి వీటిని ఒకసారి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. మిక్సీ పట్టాక వీటి లోపలికి ఈ చింతకాయ రసం ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపలికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనకాయల్ని కలుపుకొని ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పిండిని తీసుకొని జల్లించుకొని దానిలో బాగా మరుగుతున్న వాటర్ని వేసి ఇలా స్పూన్తో అంత వాటర్ని మొత్తం దగ్గరికి అనుకోవాలి. అనుకున్నాక ఈ జొన్నల పిండి చల్లనీళ్ళు వేస్తూ బాగా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పిండిని కలిపితేనే మనకు జొన్న రొట్టెలు చాలా మృదువుగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా 2 చేతులను యూజ్ చేస్తూ ఎంతసేపు కలిపితే పిండి అంత బాగా రొట్టె వస్తుంది మనకు. ఇలా కలుపుకున్న పిండిని ఒక చిన్న ముద్దలా తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ 2 చేతులు యూజ్ చేస్తూ చేసుకోవాలి. రెండు చేతులను యూజ్ చేస్తూ ఫైనల్లీ రొట్టెని తీసి పెంచి పైన వేసేసి ఒకవైపు తడిగుడ్డతో మొత్తం వాటర్ని అప్లై చేయాలి ఈవెన్గా. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. మృదువుగా ఫ్లఫీగా ఉండే జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.